ధర్మాపురం అనే చిన్న గ్రామంలో రఘు అనే రైతు తన ధాన్యాన్ని అమ్మడానికి తన ఎడ్ల బండిలో వేసుకుని సోనాపురం పట్టణానికి బయలుదేరాడు. కాని ఆ రోడ్డుని చూస్తే రోజుల తరబడి కురిసిన భారీ వర్షానికి అంతా బురదమయంగా మారింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. భూం! బండి చక్రం బురద గుంటలో లోతుగా మునిగిపోయింది. ఎద్దులు లాగాయి, మరలా లాగాయి, కానీ బండి కదలలేదు. రఘు చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. ఆకాశాన్ని చూస్తే నల్లని మబ్బులతో నిండిపోయింది. ఇంకా అతని ఆశ ఆవిరైపోయింది. అతను బండి పక్కన కూర్చుని ఇదంతా జరిగినందుకు దేవుడిని నిందించడం ప్రారంభించాడు. సెకండ్లు నిమిషాలు గంటలైపోయాయి. అప్పుడే స్వామి ధీరానంద్ అనే తెలివైన హిందూ పూజారి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. రఘు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తన బాధను అంతా పంచుకున్నాడు. స్వామి ధీరానంద్ ప్రశాంతంగా ఇలా అడిగాడు, అబ్బాయి, నువ్వే బండిని తోయడానికి ప్రయత్నించావా? రఘు లేదు అన్నాడు. స్వామి ధీరానంద్ నవ్వి, అలా అయితే దేవుడిని ఎందుకు నిందిస్తున్నారు? దేవుడు కూడా తమకు తాము సహాయం చేసుకునే వారికి మాత్రమే సహాయం చేస్తాడు. ఆ మాటలకు మేల్కొన్న రఘు కన్నీళ్లు తుడుచుకుని లేచి నిలబడి తన సాయి శక్తుల బండిని బయటికి లాగడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నం చిక్కుకుపోయింది. రెండవ ప్రయత్నం దాదాపుగా వచ్చింది, కానీ పూర్తిగా బయటికి రాలేదు. మూడవ ప్రయత్నం విజయవంతంగా బండి బురద నుంచి బయటికి వచ్చింది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చూడడానికి ఈ వీడియో లైక్ చేసి మాస్టరింగ్ మైండ్స్ మోటివేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆలోచనలను కామెంట్స్ సెక్షన్లో పంచుకోండి. గుర్తుంచుకోండి, నిన్ను నువ్వు నమ్ముకో, పనిచేయు, నీ చుట్టూ ఉండే ప్రకృతి కూడా నీతో పాటు ముందుకు నడుస్తుంది అని మరవద్దు మిత్రమా.